నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జర్నలిస్టులను తీవ్రవాదులతో పోల్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. విద్య ద్వారానే స్త్రీకి విముక్తి సాధ్యం. రాజమండ్రి శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ అభిభాషణ. అందుల జీవితాలలో వెలుగులు పోయించిన మహోన్నత వ్యక్తి లూయిస్ బ్రెయిల్. జయంతి వేడుకల్లో ప్రముఖుల ప్రశంస. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన జన్మభూమిలో పాత్రికేయులను తీవ్రవాదులతో పోలుస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడడాన్ని ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఖండించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్లకార్డులు ప్రదర్శించిన జర్నలిస్టు నాయకులను అంతు చూస్తానంటూ బెదిరించడం, తీవ్రవాదులతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, హెల్త్ కార్డు ప్రీమియం చెల్లించాలని, ప్రమాద బీమా వర్తింపచేయాలని జర్నలిస్టులు ముఖ్యమంత్రిని అడిగితే వారిని బెదిరించడం మంచిది కాదని, వాళ్ల సమస్యలు వినే ఓపిక ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. అలానే సిపిఐ, సిపిఎం, అంగన్వాడీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయించడం సబబు కాదని ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఖండించారు. జిల్లాలోని తెల్ల రేషన్ కార్డుదారులకు మరియు జన్మభూమిలో కొత్త కార్డులు పొందిన వారికి చంద్రన్న సంక్రాంతి కానుక ఇవ్వనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ తెలియజేశారు. సంక్రాంతి కానుక కింద 1 కేజీ గోధుమ పిండి, కందిపప్పు 1/2 కేజీ, శనగపప్పు 1/2 కేజీ, బెల్లం 1/2 కేజీ, పామాయిల్ 1/2 లీటరు, 100 గ్రాముల నెయ్యి చేతి సంచిలో పెట్టి ఇవ్వనున్నట్లు తెలిపారు. జనవరి 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆయా రేషన్ షాపుల్లో పొందవలసిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ తెలిపారు. రాయవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రండి మనం కూడా చిన్నారుల ప్రతిభను చూసి ఆశీర్వదిద్దాం. శంభో శివ
సత్య న్యూస్ లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కి తిరిగి స్వాగతం. విద్యుత్ ద్వారానే స్త్రీకి విముక్తి సాధ్యపడుతుందని రాజమండ్రి శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ అన్నారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన సావిత్రిబాయి పులే జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఈరా సుధాకర్ రెడ్డి, ఎస్ శ్రీనివాసరావు, మీనాకుమారి, గోలి నాగేశ్వరరావు, పేర్ల సుబ్బన్న, విన్నకోట సురేష్, కె జయరాజ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఈదా సుధాకర్ రెడ్డి, ఎస్ శ్రీనివాసరావు, మీనాకుమారి, గోలి నాగేశ్వరరావు, పేర్ల సుబ్బన్న, విన్నకోట సురేష్, కూకట్లపల్లి జయరాజ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అప్పట్లో బ్రిటిష్ వారి బానిస పాలనలో ఉండగా మనం ఆ రోజున సావిత్రిబాయి ఫూలే గారు ఏదైతే బేటీ బచావో బేటీ పడావో అని ఈనాడు మోడీ గారు అంటున్నారో 186 ఏళ్ల క్రితం సావిత్రిబాయి ఫూలే గారు ఆధునిక విద్య ఆడపిల్లలకి కావాలి, ఆంగ్ల మాధ్యమంలో ఆడపిల్లలకి విద్య కావాలి, ఆ విద్య అనేది ఒక జెండర్ బయాస్ ఉండకూడదు, పేదవాడి కుటుంబాల్లో కూడా మంచి విద్య కంపల్సరీగా రావాలని కోరుకున్నారో ఆ ఆశయానికి అనుగుణంగా ఈనాడు మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా పిల్లల చదువుల విషయంలో కానీ ముఖ్యంగా ఆడపిల్లల చదువుల విషయంలో బేటీ బచావో మరి బేటీ పడావో అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకుని ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో మనందరికీ తెలుసు. ఆయన ఏదైతే ఇవాళ దేశాన్ని ఒక అభివృద్ధి పదంలో ప్రపంచ దేశంలోనే ఒక అత్యున్నత స్థాయిలో తీసుకెళ్లి ఆ రోజు పూలే గారు ఆయన సతీమణి గారు కన్నటువంటి కలల్ని ఈరోజు మన భారతీయ జనతా పార్టీ మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆ కళల్ని సాకారం చేస్తున్నారంటానికి ఎంతో గర్వంగా ఉంది మాకు. మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు యువతకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యం, యువతకి ఉపాధి కల్పించాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఆయన విదేశీ పర్యటనలు చేస్తూ భారతదేశానికి పెట్టుబడులు ఆకర్షించేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని అందరూ ప్రతి భారతీయుడు కూడా దాన్ని అభినందించాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రకాశం జిల్లా వరకు చూస్తే నిమ్స్ అనేటువంటి కేంద్రం పూర్తి కేంద్ర స్థాయి సహకారం. విద్యుత్ శాఖ ఇంజనీర్ల ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్ ఆవిష్కరించారు. విద్యుత్ ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రతిభ చూపి సంస్థ అభివృద్ధికి కృషి చేసి ప్రజలకు సమర్థవంతంగా సేవలను అందించాలని సీఏ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ఎస్ఈలు భాస్కర్, మోహన్ రావు, డిఈలు కట్టా వెంకటేశ్వర్లు, సిహెచ్ రమేష్, టి శ్రీనివాసులు, ఏడీఈలు పి శ్రీనివాసులు, ఎం హరిబాబు, సంజీవ్ రెడ్డి, శర్మ, రహంతుల్లా, ఏఈలు కేవీపీ రంగారావు, ప్రసన్న కుమార్, వినయ్ కుమార్ రెడ్డి, సుందర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ డైరీ ఇనాగ్రేషన్ సందర్భంగా చేసిన ప్రతి వారికి, ఇంజనీర్స్ అందరికీ, అట్లాగే మీడియాకు మరి నమస్కారాలు. మరి ఇట్లా అసోసియేషన్గా చేరి ఒంగోలు జిల్లా అంతా కూడా ఎంతో సంతోషంగా ఈ డైరీని ఇనాగ్రేషన్ చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇదే విధంగా అప్పుడెంత యూనిటీగా ఉన్నామో అంత యూనిటీగా మరి ఇంజనీర్స్ అంతా పనిచేయాలని నేను మనసారా కోరుకుంటూ అందరికీ దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ డైరీ ఇనాగ్రేట్ చేసుకున్నారు. డైరీలో ఏ విధంగా అయితే మంత్ వైజ్ డేట్స్ ఉంటాయో అలాగే డే వైజ్ వర్క్ అలొకేషన్స్, వర్క్ ప్రోగ్రెస్ చేసుకునేదానికి అనుగుణంగా ఈ డైరీని రూపొందించుకున్నారు. మరి తప్పకుండా ఆ డేట్ వారి ఆ కార్యక్రమం ప్రకారం కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసుకొని ఆర్గనైజేషన్కి దోహదపడాలని, అలాగే ఈ సంవత్సరం పవర్ అవార్డ్స్ ఎన్నో తీసుకోవడం జరిగింది, నేషనల్ అవార్డ్స్. ఇంకా ముందు కూడా ఇంకా
అవార్డ్స్ తీసుకోవాలని, తద్వారా ఏపీఎస్పీడీసీఎల్ అండ్ ఏపీ ట్రాన్స్కో ఇంజనీర్స్ కంట్రీలోనే ఒక బెస్ట్ ఇంజనీర్స్ గ్రూప్గా రికగ్నైజ్ కావాలని చెప్పేసి కోరుకుంటూ ఇంజనీర్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. కర్నూలు రోడ్లోని మఠం వద్ద గల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వ్యవస్థాపకులు కాసయ్య స్వామి ఆరాధనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పేలప్రోలు రామకృష్ణ పరమహంస ప్రమీల దంపతులు అభిషేకం చేశారు. ఒంగోలు కర్నూలు రోడ్లో తులసిరాం థియేటర్ వద్ద గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వ్యవస్థాపకులు పేలప్రోలు కాశయ్య స్వామి 51వ ఆరాధనోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశయ్య స్వామి విగ్రహం వద్ద స్వామివారికి పంచామృత అభిషేకం చేశారు. సుమారు 5 నెలలు చెన్నైలో చికిత్స అనంతరం ఒంగోలు వచ్చిన ఆలయ ధర్మకర్త పేలప్రోలు రామకృష్ణ పరమహంస అలియాస్ బిర్లాబాబాయిని పలువురు పరామర్శించారు. పలువురు భక్తులు పారాయణం చేశారు. ధర్మకర్తలు పేలప్రోలు బ్రహ్మానందం చిలకమ్మ దంపతులు, కాశయ్య స్వామి మారెళ్ల వివేకానంద సుబ్బమ్మ దంపతులు, మారెళ్ల సుబ్బారావు రాజేశ్వరి దంపతులు, మంచినేని శ్రీనివాసరావు మాధవి దంపతులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బిర్లా కుటుంబానికి సన్నిహితులు డాక్టర్ కెవి రమణారావు, డాక్టర్ మండవ నరసింహారావులను ఘనంగా సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆరాధనోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భారీ ఎత్తున అన్న సంతర్పణ చేశారు.
అంతర్జాతీయ తైక్వాండో సమాఖ్య నిర్వహించిన 30వ జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో ఒంగోలు విద్యార్థులు పలు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా కోచ్ కరీముల్లాను తైక్వాండో సమాఖ్య జనరల్ సెక్రటరీ జిత్లాల్ ప్రజాపతి అభినందించారు. సత్య న్యూస్ లో చిన్న విరామం. న్యూస్ కి తిరిగి స్వాగతం. అందుల జీవితాలలో వెలుగులు పూయించిన మహోన్నత వ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని పలువురు వక్తలు అన్నారు. ప్రకాశం భవనం ఓపెన్ ఎయిర్ థియేటర్లో నిర్వహించిన బ్రెయిలీ జయంతి కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. ఈ కార్యక్రమానికి అధికారులు డుమ్మా కొట్టడంతో అందులు తీవ్ర నిరాశ చెందారు. ఈ కార్యక్రమంలో అందుల సంఘం నాయకులు పాల్గొన్నారు. సంఖ్యలు పెంచి స్వరాజ్య పోరాటమించి ఉడి కొయ్యల ముప్పు పాలు దాటాడు. కన్న భూమి ఒడిలోనే ఒడిగాడు. పుణ్య భూమి రాదేశం నమో నమామి. నా పేరు సిటీ శ్రీనివాస్ రెడ్డి. నేను వీసీఏ జిల్లా అధ్యక్షుడిని, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా బ్రాంచ్ జిల్లా అధ్యక్షుడిని. మరి 207వ లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రోజు మేము అందరం ప్రకాశం జిల్లాలో ఎంతమంది అయితే ఉద్యోగం చేస్తున్నామో అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు 70 మంది ఉన్నాము. మేమంతా కూడా అన్ఎంప్లాయీస్ కలుపుకొని మేము ఈ రోజు లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. దీనికి కలెక్టర్ గారు, జేసీ గారు, డిఆర్ఓ గారు, జిల్లా అధికారులందరూ కూడా, వికలాంగుల సంక్షేమ శాఖ వారందరూ కూడా పూర్తిగా అధికారులు మాకు అనుమతి ఇచ్చి ఈరోజు వికలాంగులకు కూడా మా విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ కూడా ఆన్ డ్యూటీగా ప్రకటించి మాకు అందరికి సానుభూతి కాకుండా సహకారం ముద్దుగా వాళ్ళందరినీ అధికారులు పిసిసి సెక్రటరీగా గాదె లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ప్రకాశం జిల్లా గాదెపాలెం సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన లక్ష్మారెడ్డి ఒంగోలు పట్టణ కాంగ్రెస్ సెక్రటరీగా, జిల్లా యువజన కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ పొగాకు సమాఖ్య డైరెక్టర్గా పదవులు నిర్వహించి అంచెలంచెలుగా ఎదిగిన గాదె లక్ష్మారెడ్డి పిసిసి సెక్రటరీగా ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. మహాత్మా జ్యోతిరావు పులే సతీమణి, భారత మొట్టమొదటి ఉపాధ్యాయుని సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమాన్ని ఇండియన్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరప్రసాద్, పిఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జర్నలిస్టులను తీవ్రవాదులతో పోల్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి.
విద్య ద్వారానే స్త్రీకి విముక్తి సాధ్యం. రాజమండ్రి శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ అభిభాషణ. అందుల జీవితాలలో వెలుగులు పోయించిన మహోన్నత వ్యక్తి లూయిస్ బ్రెయిల్. జయంతి వేడుకల్లో ప్రముఖుల ప్రశంస. సత్య న్యూస్ లో నేటి మాట. నిన్నటి తప్పుల గురించి గాని, రేపు రాబోయే కష్టాల గురించి గాని దిగులు పడడమే అతి గొప్ప కాలహరణం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.